హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అవంతిక అండ్ బ్రదర్స్. ఈరోజు మీకు ఏం చూపించబోతున్నానంటే పల్లెటూర్లలో నార ఎలా పోస్తారో చూపించబోతున్నానండి. ఈ ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే మా బాబు అసలు మమ్మీ నారు ఊరి ఎట్లయితుంది మమ్మీ, మన కొడ్లు ఎట్లా వస్తాయని నన్ను క్వశ్చన్ వేసిండండి. అయితే అప్పుడప్పుడు మేము ఊళ్ళల్లోకి వస్తూ ఉంటాము. ఆ అబ్బాయికే తెలియట్లేదంటే ఇంకా కొంతమందికి తెలియదు కదా అండి. పల్లెటూరులో ఉండే పిల్లలకైతే ఇది పక్కాగా తెలుస్తుంది. ఇంకా సిటీలో ఉండే పిల్లలు తెలియదు కదా. ఏమైనా బియ్యాన్ని చూస్తారా అవి వండుకొని తింటారు తప్ప ఊరిసేను అసలు ఎట్లా అవుతుంది ఏం కథ తెలియదు కదా వాళ్ళకి. అది చూద్దామని ఈసారి అనుకున్నా నేను. అయితే వాళ్ళ డాడీ చాలా పొలాలకు పోతుంటే బాబుని పంపించి క్లిప్స్ తీయమంటే తీసిండు. చాలా ఇంట్రెస్ట్ అండి తనకు, క్లిప్స్ తీసిండు. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయో చూద్దామని తనగిన బాగా ఉత్సాహంగా తీసుకొచ్చిండు క్లిప్స్. చిన్న బాబు ఉండి కాబట్టి నేను పోలేకపోయినా, బాబు తీసిండు. అయితే ఫస్ట్ అయితే ఇట్లా వడ్లని ఒక 3 days అట్లా బస్తలో పోసి నీళ్ళలో ముంచుతారు, మళ్ళీ బయట వేస్తారు. నీళ్ళలో ముంచుతారు, బయట వేస్తారండి. ఉదయం సాయంత్రం ఈవినింగ్ అట్లా వాటర్ పోస్తూ ఉంటారు. 3 days తర్వాతకి ఇట్లా మొలకొస్తుంది. ఇట్లా మొలకొచ్చింది చూడండి. మా చిన్నతనాన్ని అయితే మా నాన్న చేసేటప్పుడు అయితే ఫస్ట్ మేము నైటు ఒక గోళంలో లేదా దేంట్లోనో దాంట్లో నీళ్ళు నానబెట్టేదాన్ని. నోట్లో నానబెట్టి ఉదయం తీసి చుట్టూ ఉంటాయిగా చుట్టాకులా ఏమంటారో వాటిని, చుట్టాకులు అవన్నీ వేసి మండగట్టేదండి. మండగట్టి దాంట్లో వడ్లు పోసి చుట్టూ ఆకులు వేసి అటు ఇటు పోకుండా వడ్లల్లో పోసి మీద గడ్డేసి రోజు వాటర్ పోసేది. కానీ ఇప్పుడు టెక్నిక్గా ఈ బస్తాలో పోసి కడుతుర్రు. ఇది చూడండి, తాడికి కట్టెకు తాడు కట్టి ఎట్లా తిప్పుతుర్రు. ఎందుకంటే అది నారు పోసే మడండి. అయితే ఆ నుంపులు దింపులు ఉంటే అప్ అండ్ డౌన్స్ ఉంటే నార అనేది లోపల పోయి మురిగిపోతుంది అనేసి కట్టెబెట్టి తిప్పడం వల్ల భూమి అన్ని లెవెల్ అంతా ఒకే లెవెల్లో వస్తుందండి. తర్వాతకి దాని మీద మొలక చల్లడం వల్ల అది ఏం ఖరాబ్ కాకుండా ఉంటుంది. అది చూడండి, ఒక 3 daysకి ఇట్లా అయింది మొలక. చూడండి బాబు చూపిస్తుండు ఎంత మంచిగా వచ్చిందో మొలక. చూడండి, ఒక్కడిగినా తోసిపోకుండా, అంటే ఎలాంటి వేస్టేజ్ కాకుండా వచ్చింది. అయితే బాబు ఏం చేసిండంటే మమ్మీ తీసా మమ్మీ తీసా మమ్మీ తీసా అంటే తీసుకురాకున్నాను అన్న. చాలా ఇంట్రెస్ట్గా అన్నీ బాగానే తీసిండు. తర్వాతకి ఇట్లా మొలక అయిపోయినాక మొత్తం తీసి ఇక్కడ పోసినాక ఏం చేశారంటే మళ్ళీ దాన్ని మొత్తం ఇట్లా విప్పదీయాలండి. ఎందుకంటే కుప్పలు కుప్పలు అంటే గడ్డలు గడ్డలుగా ఉంటే అంత ఒక దగ్గర పడితే ఒకే దగ్గర ఇంత లావుగా మొలిచి అది వేస్టేజ్ అవుతుంది నారంతా. మొత్తం ఇట్లా తేటగా ఇప్పదీసినాక దాన్ని ఒక మొత్తం 2 బస్తాలు మొత్తం ఇట్లా తేటగా ఇప్పదీసి తర్వాతకి ఇది ఒక దేంట్లో తీసుకుపోయి చల్లుతారండి. ఫస్ట్ అయితే ఇట్లా తేటగా తీయాలి కదా. చూడండి ఎంత గట్టిగా పట్టిందో అంతా తీయాలండి. అంతా తీసి విప్పదీయాలి ఫస్ట్ దాన్ని. అంత విప్పదీసినాక తేటగా చేయాలి. అయితే అసలు దీని గురించి ఏం తెలియట్లేదండి. అప్పట్లో మాకైతే మా నాన్న చేసేది కాబట్టి మేము చూసేది. ఇప్పుడు పిల్లలు అసలు వస్తుండ్రండి, పల్లెటూరుకి వస్తుర్రు. కానీ ఏమైనా వస్తుర్రు, పల్లెటూరు చూస్తుర్రు, దాన్ని చూడడానికి వచ్చినట్టే ఉంది తప్ప వీటి గురించి ఏం గురించి తెలియట్లేదు. అయితే మేము అసలు చాలామంది పల్లెటూరులో పిల్లలు తెలుస్తుంది కానీ చాలామంది తెలియదు కదండి. దాన్ని చూద్దామని ఈ వీడియో తీశానండి నేను. పిల్లలకి చూపిస్తే వాళ్ళకి అగ్రికల్చర్ అంటే ఏందో తెలుస్తుంది. అసలు ఎట్లా ఒరే ఎట్లా అవుతుంది, వరిసేను ఎట్లా అవుతుంది, మనకు వడ్లు ఎట్లా వస్తున్నాయి, రైతు ఎంత కష్టపడుతుంది అనే విషయం తెలుస్తుంది అనేసి నేను ఈ వీడియో తీశానండి. ఇంకా ఇప్పుడు ఇందాక మొత్తం ఇట్లా మొత్తం ఫ్రీగా చేసిన మొలక ఉంది కదండి, దాన్ని తీసుకుపోయి ఒకతను చల్లుతూ ఉంటే పోస్తూ ఉంటారండి. అందరు చల్లరాదండి మొలక. అందరూ ఇటు అటు చల్లితే అది భూమిలోకి అంటే మెత్తగా ఉంటుంది కదండి, దున్ని పెట్టినది కాబట్టి పొలం అలా ఇరుక్కుపోతుంది. నీట్గా చల్లాలి. అందరికి ఆ పని రాదు, మా సార్కిన రాదు. అందుకే ఆయన తీసుకొచ్చి చల్లిపిస్తున్నాం. చల్లిన తర్వాతకి ఒక 15-20 రోజులకి మంచిగా కనిపిస్తుందండి. 1 month దాటినాక ఇక నాట్లు వేయచ్చు. దాన్ని తీస్తారు మొత్తం, మళ్ళీ తీసి కట్టలు కట్టి మళ్ళీ అంతా పొలాలన్నీ దున్నాక మళ్ళీ ఆడింత నాటుతారు. నాటితే అది వర్షంలాగా అవుతుంది. తర్వాతకి మనకి అదిగిన క్లిప్ తీసాను, నాట్లుగిన క్లిప్ తీస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ మొత్తము మొలకలు జల్లి నారు మొలిచే సీజన్ కాబట్టి ఇది తీసిన నేను. ఇప్పటి నుంచి థీమ్ మొత్తం వ్యవసాయం మీద పెడదామని అనుకుంటున్నా, తీద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే పిల్లలకి జనరేషన్ పిల్లలు తెలవాలి కదండి. అసలు మన మూలాలే అది, మన రైతు ఏం చేస్తుండో, అసలు మనం ఏం తింటున్నాం, ఎట్లా పండిస్తున్నాం అనే విషయం తెలవాలని తీద్దాం అనుకుంటున్నాను. ఇంకో అబ్బాయి మళ్ళీ 15 days తర్వాతకి మళ్ళీ పోయిండే నారు తీసుకొస్తా అని వీడియో తీస్తాను. ఆ మల్లె నుంచి ఈ మల్లెకు వాటర్ వస్తుంటే
మా సార్ ఇప్పుడు చూపించినట్టుండు మట్టి పెట్టిండు చూడండి. మళ్ళీ మట్టి పెడితే ఆ మళ్ళీ నుంచి మళ్ళీ వాటర్ రావన్నమాట. కిందంగా మడి కిందంగా పడుతుంది, అంటే వరం కిందంగా హోల్ పడుతుంది. ఆ హోల్ మూయడానికి మట్టి పెట్టిండు. ఇంకా తీసుకొచ్చిండు చూడండి. 15 డేస్ అట్టుంది, 15 డేస్ 20 డేస్ నారు. ఇంకొక 10 డేస్ 15 డేస్లో ఇది నాటుకొస్తుంది, పెద్దగా అవుతుంది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, నారు అతికింది మంచిగా. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే అన్ని వీడియోలు